లవ్ మ్యారేజ్ అండి? చూచి లవ్ చేసే టైం లేదు నాకు. నేను నా కెరీర్ చూస్తున్నాను. లవ్ చేయాలని అంటే స్కూల్ డేస్లో లవ్ చేశాను ఒక అమ్మాయిని. అది తెలియని లవ్, అది ఫస్ట్ లవ్. ఓకే. స్కూల్ డేస్ ఇప్పుడు 8th స్టాండర్డ్ చదువుతున్నాను. ఓకే. అప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది మనకి? చెన్నైలో కదా? చెన్నైలో అదే. ఒక అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డాను. లవ్ అమ్మాయి ఆ లవ్ని ఎలా అమ్మాయికి ఎలా చెప్పాలో అది భయం నాకు మళ్ళీ. ఓకే ఓకే. లవ్ అనేది ఉండేది లోపల, ఫస్ట్ లవ్, ఫస్ట్ సైట్లో. ఓకే. సరే అది అయిన తర్వాత ఇంకా కెరీర్ మీద పడిపోయి కెరీర్ అంటే అప్పుడు నాకు నేను అసలు పెళ్ళే చేసుకోకూడదు, ఒక మ్యూజికల్ సన్యాసి. అవునా? సన్యాసి అసలు మొత్తం నాకు ఏ వద్దు, ఓన్లీ మ్యూజిక్, మొత్తం మ్యూజిక్ మీదే పెట్టి ఉంటానని శపథం చేశాను. మరి చక్రవర్తి గారి మాట? ఏ చక్రవర్తి మాట ఏంటి? అది తర్వాత, అది ముందు, అది అయిపోయింది అంతా. ఓకే. అది అయిపోయి బయటకు వచ్చాను కదా. ఓకే. దాని తర్వాత విషయం ఇది. చక్రవర్తి గారు ఎప్పుడు అది బాగా కొంచెం అంటే నేను ఒక 23-20 ఆ ఏజ్, 24 ఆ ఏజ్. ఇదేమైంది, నేను షిప్లో వస్తున్నాను అనమాట. ఇక్కడ సింగపూర్ నుండి చెన్నైకి వస్తున్నా షిప్లో. మా ఫ్రెండు నేను వస్తాం. ఏంటి కోటి నువ్వు ఏంటి నీ లైఫ్లో ఏమవుతుంది? ఈవినింగ్ టైం అనమాట, మొత్తం వెన్నెల పడుతుంది, షిప్ వెళ్తుంది, సముద్రం చుట్టూ సముద్రమే. నేనమ్మా నేను పెళ్ళికి ఏం చేసుకోను, కంప్లీట్ ప్రామిస్ వాడికి, కంప్లీట్గా నేను మ్యూజిక్ సన్యాసి. మ్యూజిక్లో అసలు ఏంటి మొత్తం దిగి లోపల మొత్తం ఈత ఇదే వెళ్ళాను సముద్రంలో, సంగీత సాగరంలో అని చెప్పాను. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. వాడు మెచ్చుకున్నాడు. షిప్ వచ్చింది, పోర్ట్కి వచ్చింది. కింద దిగి మేము కారు ఎక్కగానే మా అక్కయ్య పిల్లలు, మా అన్నయ్య పిల్లలు అందరూ, చిన్న చిన్న పిల్లలు అందరూ, నేను సింగపూర్ నుండి వస్తున్నా కదా, వీళ్ళకి టాయ్స్ సరి తెస్తానని వాళ్ళకి అందరూ వెయిటింగ్ అనమాట. అదే. సరే కారు ఎక్కగానే ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాట, మామ మేము పెళ్లి కూతుర్ని చూసాము, అమ్మాయి బాగుంది, ఊరు బాగుంది, అమ్మాయి బాగుందని. ఏంట్రా అమ్మాయికి చొచ్చే నన్ను పెళ్ళికి ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఈ టాపికే. ఏమయ్యా మా అన్నయ్యలు, మా నాన్నగారు అందరూ, మంచి సంబంధం చూసావయ్యా, మంచి ఊరు చాలా బాగుంది అమ్మాయి. నాకు వద్దు నాన్నగారు, నాకు పెళ్ళి వద్దు, నేను వద్దు అనుకుంటాను. ఏంటి వద్దు, చేసేసుకోవాలి. ఫోర్స్కి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత ఏం చెప్తాం? నా ప్రామిస్ అలాగే సముద్రంలోనే కలిసిపోయి అప్పుడు మ్యారేజ్ పిల్లలు ఫస్ట్ 1 daughter and 2 sons. ఎప్పుడైతే నా వైఫ్ ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నానో అక్కడ నుండి నా కెరీర్ స్టార్ట్ అయ్యింది ఒక రకంగా. అవునా? ఒక సక్సెస్ఫుల్ కెరీర్. ఓకే. 85లో అయింది మ్యారేజ్ నాకు. 84లో నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను రాజ్ స్టార్ట్ చేసాం. 85లో నా మ్యారేజ్ అయింది. 88కి వచ్చేసరికి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళిపోయాం. అక్కడ నుండి మా కెరీర్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే. సక్సెస్ఫుల్ కెరీర్. తర్వాత డాటర్ పుట్టింది. డాటర్ పుట్టిన తర్వాత ఇంకో స్టెప్. తర్వాత మా ఎల్డర్ సన్ పుట్టాడు. తను ఇలాగ నాకు మెట్లు అంచెలంచెగా అలా బాధ్యతలు కూడా పెరగటం మెట్టు పెరుగుతూ వెళ్ళాను. రైట్. పెరుగుతూ ఫ్యామిలీ వాళ్ళు చూసుకునేవాళ్ళం. నా ప్రొఫెషన్ నా ఫ్యామిలీ తర్వాతే ఎవరన్నా. ఎంటైర్ మీ లైఫ్ మొత్తం చూసుకుంటే సక్సెస్ఫుల్ జర్నీ మీదంతా కూడా. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి సార్, లేవని కాదు నేను అనేది, ఉన్నాయి. అయితే పిల్లల విషయంలో అటు హీరోగా కానీ ఇటు మ్యూజిక్ డైరెక్టర్గా కానీ సక్సెస్ కాలేకపోయారు పిల్లలు అనే బాధ ఏమైనా ఉందా మీకు? ఎందుకు, నాకంటే లేదు. అంటే వాళ్ళ టైం వస్తుంది, జస్ట్ వెయిటింగ్. ఓకే. డెఫినెట్లీ టైం విల్ కమ్. నా అదే ఇందాక చెప్పాను కదా, నా పిల్లలనే కాదు. ఓకే. ఎవరైతే నమ్ముకొని ఉన్నారో, సరస్వతిని నమ్ముకొని ఉన్నారో, కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా బ్రేక్ వస్తుంది. అది ఎవరైనా కానీ వాడి సాధన బట్టి చేస్తుండాలి. అది నా పిల్లలు సాధన చేస్తున్నారు, అహోరాత్రులు కష్టపడతారు. మా హీరోగా అయితే వాడు ఎంత డే అండ్ నైట్ పనిచేస్తాడు. కోర్స్ మా యంగర్ సన్ రోషన్ కూడా, పెద్ద అబ్బాయి పేరు రాజీవ్ అనమాట. రాజీవ్ సాలూర్ని పెట్టుకున్నాడు. ఆయన చేస్తున్నాడు, ఇప్పుడు సినిమాలన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి బ్రేక్ రాలేదని నేను థింక్ చేసి ఏం చేయాలి? నేను వేస్ట్ కదా, వేస్ట్ ఆఫ్ ఆలోచన అది. కానీ వాళ్ళు కమిట్ అయిన సినిమాలు మీ అండర్లోనే జరిగినాయి కదా. మీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అంతా వాళ్ళే. మానిటరింగ్ మీరు అసలు నో. ఓకే. ఈవెన్ స్టోరీస్ కూడా తనే వింటాడు, తనే యాక్సెప్ట్ చేసుకుంటాడు, తనే మాట్లాడుకుని చేసుకుంటాడు అంతే. ఈవెన్ మా రోషన్ కూడా వాళ్ళకి ఒకసారి నేను ఏంటంటే రోషన్కి ఒక డెబ్యూ ఫిల్మ్లో ఏఆర్ రెహమాన్ అందరిని పిలిచి, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరిని పిలిచి ఒక గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చాను నా చిన్న కొడుకుకి, రోషన్కి.
ఓకే. మ్యూజిక్ డైరెక్టర్గా. ఇది గాయకుడు అనే సినిమాకి ఫస్ట్ సినిమా చేశాడు. దానికి ఏఆర్ రెహమాన్ పిలిచి అందరూ వచ్చారు పాపం. ఓకే ఓకే. రెహమాను, హారిస్ జయరాజ్, మణి శర్మ, ఆల్ కంప్లీట్, ఎస్ఏ రాజ్ కుమార్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎవ్రీ వన్ అందరూ వచ్చి బ్లెస్ చేశారు. ఒక ఓపెనింగ్ ఇచ్చేవాడు, ఇంట్రడక్షన్. అంటే బ్రేక్ అనేదండి అది ఎనీ టైం రావచ్చు. ఓకే. మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, సాధనే. రైట్. అదంతా ఇది వచ్చేది ఎక్కడ ఏది రాదు. మన రాత్రింబళ్ళు పడాల్సిన కష్టపడాలి. రైట్ రైట్. సాధన సాధన సాధన. మ్యూజిక్ మటుకు ఎంత సాధన చేస్తాం అంత గొప్పడవుతుంది. కానీ మీ మొత్తం కెరీర్లో చూసుకుంటే సార్, మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో మీ పైన ఇప్పటికీ కృతజ్ఞతాభావంగా ఉన్న శిష్యులు ఎవరంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరు 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 చెప్తారు? మీరు చెప్పండి, మీకు మీకు తెలిసి ఏ పేరుకు సంబంధించి ఫస్ట్ మీరు చెప్పండి, మీకు అనిపించింది మీరు చెప్పండి. ఎవరు కృతజ్ఞత వాళ్ళు నా గురించి ఏం మీడియాలో చెప్పుకుంటున్నారా? నాకు తెలియదు అది. మీకే అనిపిస్తారు. మీరు చెప్పాలి కదా. వాళ్ళు మీ కోట్లు వేస్తున్నారు. అంటే అందరూ అఫ్ కోర్స్ ఏఆర్ రెహమాను ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నేను వాళ్ళ దగ్గర పనిచేశాను, నేను ఎన్నో నేర్చుకున్నానని చెప్తుంటాడు. కోర్స్ హారిస్ జయరాజ్ వాడు చెప్తాడు. తమన్ అయితే ఎప్పుడు నా పేరే జపిస్తుంటాడు వాడు. ఎందుకంటే వాళ్ళు చూశారు ఒక కమర్షియల్ మీడియా మ్యూజిక్ని ఎలా చేయాలని ఆ ట్రెండ్ తెచ్చిందే మేము. ఇంకెవరు లేదు. ఓకే. ఎవ్వరూ లేదు. ఏది ఎలక్ట్రానిక్స్ తోటి, కంప్యూటర్స్ తోటి, వాటితోటి ఆడుకున్న ఆటలు మేము ఆడినట్టు ఎవడు ఆడలా. అవి వీళ్ళందరికీ అడ్వాంటేజ్ అయింది. నేను గొప్పగా చెప్తున్నాను అనుకోకండి, అన్నీ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. రైట్ రైట్ రైట్. నా జర్నీ అంత జర్నీ అండి. ఓకే. నేను కీబోర్డ్ ప్లేయర్ నమ్ముకొని మటుకు నేను మ్యూజిక్ చేయలేదు. ఒకడు చేసే మ్యూజిక్ని నేను ఎప్పుడు తీసుకోలేదు. ఎవ్రీథింగ్ నా నా నోట్ ఉంటేనే, నా సిగ్నేచర్ ఉంటేనే పాట అది. నాకు గొప్పగా చెప్పాడు కదా, నా పని కదా అది. ఇప్పుడు మీరు సినిమా ఇంకోటితో చేస్తే ఏంటది? ఇప్పుడు మీరు చెప్పిన లిస్టులో మణి శర్మ గారు లేరు. మణి అంటే వాడు అప్పుడప్పుడు చెప్తాడు. వాడు చెప్పాల్సిన అవసరం ఏముంది? అట్లానే కాదు, అవసరం ఉన్నప్పుడు చెప్తారేమో అని తెలియదు నాకు. వాడు చెప్పలేదే, ఏఆర్ రెహమాన్ చెప్పలేదే నా గురించి. ఎందుకు చెప్పడం కాదు, మందనే నేర్చుకున్నారు. 100% తెలిసింది. మొత్తం ఈరోజు చెన్నైకి వెళ్ళి అడిగితే మా మ్యూజిషియన్ యూనియనే చెప్పుద్ది. పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అడగండి ఏంటి రాజ్కోటి ఏంటి, వీళ్ళు కీబోర్డ్ ప్లేయర్లు ఏంటంటే వాళ్ళు చెప్తారు అక్కడ. నిజంగా ప్రౌడ్గా చెప్పుకోవాలండి మీరు కదా. మీ శిష్యుడిగా ఆయన అంత ఆస్కార్ స్టేజ్కి వెళ్ళేటంటే ఎంత ఆనందం అండి. అవును అవును. అసలు మా డ్రీమ్స్ అది. మేము తెలుగులో పడిపోయాం కాబట్టి మాకు ఆ రేంజ్కి వెళ్ళలేదు. అంటే మీ దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి అతను మాకు కరెక్ట్ కనెక్ట్ అయ్యేవాడు. అది నాకు ఏది కావాలి ఎలక్ట్రానిక్స్లో అంటే నేను వినే మ్యూజిక్ అని వాడికి ఇచ్చేవాడిని సిడీస్. ఇది ప్యాటర్న్. ఇప్పుడు వ్యాంజలిస్ అని, టాంజరిన్ డ్రీమ్ అని, ఇవన్నీ ఎవరికి తెలియదు ఇక్కడ. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ అనమాట. అన్నీ సింథసైజెస్ ఎలా వాడాలి అని అక్కడ నుండి నేర్చుకున్నాను. ఓకే ఓకే ఓకే. దాన్ని కాపీ కొట్టడం కాదు, ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, ఎలక్ట్రానిక్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇన్స్పిరేషన్ అది అలా తీసుకున్నాం. ఆ గ్రిప్ మాకు దొరికింది. ఓకే. అంటే ఇళయరాజా గారికి అది వేరే స్టైల్ అయింది. ఆయన మొత్తం స్కోరింగ్, నొటేషన్, క్లీన్ మ్యూజిక్. నేను ఎక్స్ట్రీమ్స్, ఎక్సీడెడ్. ఆయనది పద్ధతిగా ఉంటుంది, మాది పద్ధతి కాదు, కొంచెం ఇంకా హై లెవెల్కి హైకి వెళ్ళి కొంచెం గ్రాండ్యూనెస్ ఎక్కువగా వెళ్ళిపోవడం. మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు, అసలు సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయాలన్న ఆలోచన ఎందుకు కలిగింది మీకు? అంటే అప్పట్లో ఏరియాస్ కొనేవాళ్ళండి. అవును, అది ఉండేది జిల్లాల వారి. నెల్లూరు జిల్లా, అవును, జిల్లాలో గుంటూరు జిల్లా అన్నట్టు నెల్లూరు జిల్లా కొందామని ఎందుకో టెంప్ట్ అయ్యాను నేను. అప్పుడు బాలకృష్ణ గారి సినిమా మీరు చేస్తున్నారా? ఆ సినిమాకు ఉన్నారా? నేనే మ్యూజిక్ దానికి. ఓకే. ఆ కాన్ఫిడెన్స్తో కోదండరామిరెడ్డి డైరెక్టర్, కాన్ఫిడెంట్ డెఫినెట్గా హిట్ అయిపోద్ది. పైగా కోదండరామిరెడ్డి గారు అంత ఫామ్లో ఉన్నాం, అందరూ ఫామ్లో ఉన్నాం. కానీ అదృష్టం అలాగుంది, మొత్తం బుస్కో ₹1 రాలేదా? ₹1 మొత్తం పోయింది. అయ్యో. ఆ రోజుల్లో 8 లక్షలకు ఎంతో కొన్నాను. నా కాన్ఫిడెంట్ మంచి సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది ఇది. అసలు మంగమ్మ గారు మనోడు లెవెల్లో ఉంది సినిమా, సూపర్ డూపర్ హిట్ అనుకున్నాను. ఫస్ట్ డే నేను టీవీలో అంతా యాడ్స్ ఇస్తున్నాను, నెల్లూరులో ఉన్నాను నేను. టీవీలో అంతా యాడ్లు, చూడండి అసలు మేము మ్యూజిక్ ఇలా చేసాను, బాలయ్య బాబు చేసాను. ఎవడు పట్టించుకుంటాడు అక్కడ? 2 రోజులు తుస్ సినిమా మొత్తం గంగలేసి రెడ్డి పోయింది. కష్టపడి సంపాదించిన డబ్బులు, రాత్రింబోళ్ళు
ఏదో నేను రియల్ ఎస్టేట్ సంపాదించిన డబ్బులు ఏది కాదు, కష్టపడి సంపాదించిన డబ్బులు 8 lakhs అలాగిపోయింది. అంటే ఇది ఒక లెసన్, ఇంకా వద్దు మళ్ళీ జీవితంలో సినిమాల జోలికి వెళ్ళకూడదని ఆపేశాను. మనం కళాకారులుగానే ఉండాలి. ఈ సినిమా ప్రొడక్షన్లు ప్రొడ్యూసింగ్లు మనకు వద్దరా నాయన, ఎవరు చేసే పని వాళ్ళు ఎవరు చేసే పని చేయాలని వదిలేశాను. అదే ఆ తర్వాత ఇంకో బిజినెస్ కూడా లాస్ అయ్యాను. అంటే చెప్తాను ఎందుకంటే అండి, నాకు కళ బట్టి భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, నువ్వు మ్యూజిక్ కొట్టుకొని బతకరా, వేరే పని చేయమాక అని ఆయన చెప్పాడు. అది వినకుండా మేము ఏం చేసాం, రెండో పొరపాటు, ఒక డీజిల్ ఇంజిన్స్ కారుకి కొత్త న్యూ పేటెంట్ ఇంజిన్స్ వచ్చినాయి అనమాట విజయవాడలో. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, సార్ ఇది పెడితే అసలు ఇష్యూజీని అన్నింటిని మనం బీట్అవుట్ చేసేవచ్చు అసలు. అంటే నాకు డ్రీమ్స్కి వెళ్ళిపోయాను నేను. అమ్మ బాబోయ్ ఇది అసలు బాబోయ్ దంచేవచ్చు అసలు. అంబాసిడర్ కార్స్ అప్పుడు మనకప్పుడు చేసి కనకదుర్గమ్మ గుడిలో అన్ని ధనం పెట్టుకొని వాడికి అడ్వాన్స్ ఇచ్చాను, అన్నీ అయింది. వాడు మొత్తం షవరం ఇచ్చాడు నాకు మొత్తం కంప్లీట్గా అవుట్. బట్ ప్రాజెక్ట్ ఇస్ దేర్. బట్ దాన్ని ఏమి చేయకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బులంతా వాళ్ళ అప్పులు ఇచ్చుకొని దాంతో మొత్తం తగ్గదు. దాంట్లో పోయిన ఒక 6 lakhs అంతా పోయింది. అంటే అప్పట్లో అది పెద్ద అమౌంట్. అదే అప్పుడు అది కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. ఎందుకంటే ఏదో సైడ్ బిజినెస్ ఉంటే బెటర్, ఎంతసేపు మ్యూజిక్ ఎక్కడ నమ్ముకుంటాం మనం, సైడ్ బిజినెస్ పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో వెళ్ళటం. అక్కడ దేవుడు రెండోసారి దెబ్బ ఈడ్చి కొట్టాడు, వద్దునైనా ఆపేసాను, అక్కడితో ఆపేసాను. ఓకే, తర్వాత ఏం బిజినెస్ లేదు, కూల్. అంటే సినిమా వస్తే చేయటం, లేకపోతే ఈ ఎఫెక్ట్ల వల్లనా మీరు స్టూడియో కూడా లేదు మీ పేరు మీద? ఒక్కటే స్టూడియో ఉందండి నాకు, అప్పుడు తీసేసాను అది. ఇప్పుడు స్టూడియోస్ అనే అవసరం లేదు ఇప్పుడు టోటల్ ఇప్పుడున్న ఫార్మాట్కి. ఇప్పుడు కాదు, ఆ టైంకి ఉందా? ఉంది, చెన్నైలో ఉందా? ఎస్. ఓకే. నా ఓన్ స్టూడియో కోటూరుపురంలో ఉండేది అది. ఓకే. శ్రీపాదం ఆడియో ల్యాబ్స్ అని ఓన్ స్టూడియో ఉండేది. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు పెట్టా. తర్వాత నా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా స్టూడియో మెయింటెనెన్స్ అని వేస్ట్ అవుతుంది కదా అని తీసేసాను.